షార్ట్ టర్మ్లో అన్నీ కంప్లీట్ అవ్వాలనుకోవటం టూ మచ్. కొన్ని టైంకి వదిలేక తప్పదు. వదిలేయడం వదిలించుకుపోవడం నీకు చాలా తేలికవే. నేను నీలా కాదు. ఐల్ పుట్ అన్ ఎండ్ టు ఇట్. ఆద్య, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. స్టాప్ ఇట్ అభయ్. ఇన్వెస్టిగేషన్ అంటే నిద్రపోతావు. బయటికి వెళ్తే ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఊపుకుంటూ తిరుగుతావు. ఏంటి నువ్వు చెప్పేది? కేసు సాల్వ్ చేయాలనే టార్గెటే లేదు నీకు. ఇంట్లో ఒక మనిషి మిస్ అయితే ఆ ఫ్యామిలీ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? బీ ప్రొఫెషనల్, బిహేవ్ లైక్ అ కాప్. అదే నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఎస్ మేడం. రెడ్డి, టెక్నాలజీ అబద్ధం చెప్పదమ్మా. మ్యామ్, మిస్ అయిన అమ్మాయిల రిపోర్ట్స్. ఆ అమ్మాయిలకు సంబంధించి 3 ఫోన్లు దొరకలేదు మ్యామ్. మూర్తి, ఎస్ మ్యామ్. మిస్ అయిన అమ్మాయిలు 3 ఫోన్స్ దొరకలేదు కదా? వాటి అప్డేట్స్ ఏంటి? అందులో ఎవరైనా సిమ్ వేస్తే కానీ మనం పట్టుకోలేం. వాటిని పట్టుకోవాలంటే సిమ్ మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఫోన్ వాడాలంటే అన్లాక్ చేయాలి. ఐఫోన్ అన్లాక్ చేయాలంటే నెట్కి కనెక్ట్ అవ్వాలి. నెట్కి కనెక్ట్ అయితే అందులో ఉన్న ఆల్ అప్లికేషన్స్ యాక్టివ్ అవుతాయి. సో వీళ్ళందరి సోషల్ మీడియా అకౌంట్స్ లాస్ట్ యాక్టివ్ డేట్స్ చెక్ చేయి. ఎస్ మ్యామ్. దీప్తి మార్చ్ 29th మిస్ అయింది. అదే తన లాస్ట్ లాగిన్ డేట్ మ్యామ్. ఆనంది మిస్ అయింది March 7th. రమ్య మిస్ అయింది November 23rd. కానీ లాస్ట్ లాగిన్ డేట్ April 4th చూపిస్తుంది మ్యామ్. 9 minutes సోషల్ మీడియాలో ఉండి ఆఫ్ అయింది మ్యామ్. 4 months బ్యాక్ మిస్ అయిన అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ 1 week బ్యాక్ ఎలా యాక్టివ్ అయింది? Somebody tried to use it. Trace the location. I need entire details now. చెప్పండి మేడం, ఏం కావాలా? ఫోన్ హ్యాంగ్ అవుతుంది. తాగినాక మనిషి వాడినాక ఫోను హ్యాంగ్ అవ్వక ఇంకేమైతే? ఓయమ్మా, ఎందుకు హ్యాంగ్ అవుతుంది? ఎక్కువ అన్నట్టు ఉండదు. ఇది ఇప్పుడు అప్పుడే కాదు మేడం, 2 రోజులు టైం పడుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ వీడియోలు ఉన్నాయా? ఏయ్, అంటే అది డేటా ఏమైనా కాపీ చేసుకుంటారా, కొత్త ఫోన్ తీసుకుంటారా అని. ఫోన్ లేకపోతే నడవదు. పాత ఫోన్ ఏదైనా ఇచ్చేయి. ఫోన్ లేకుంటే ప్రపంచమే నడవదు మీరంతా. సర్లే కానీ ఇంతకే ఫోన్ కావాలా? iPhone 14 Pro Max. ఓ అదే. ఆ కొత్త ఫోన్ ఈడెందుకు ఉంటుంది మేడం? యాపిల్ స్టోర్లోనే దొరకట్లే. ఏదైనా వేరే ఫోన్ కావాలంటే చెప్పండి. ఇచ్చా. ఎవరు మీరు? పోలీసులా మేడం? లాస్ట్ థర్స్డే 7 to 7:10 PM లో ఇదే ఐపీ అడ్రస్ నుంచి ఆ ఫోన్ లాగిన్ అయి లాగ్ ఆఫ్ అయింది. ఫోన్ ఎక్కడ? గురువారం అంటే మియా మాల్కోవా, సన్నీ లియోను, డానీ. ఒక్క నిమిషం మేడం. అమ్మా ఆడబెట్టా. దొరికింది. ఇదే మేడం, 20,000 అమ్మినాడు. సన్నీ మొబైల్స్ లో ఫోన్ అమ్మింది ఇతరే మ్యామ్. వీడి వేరే బోర్డ్స్ కూడా తెలియలేదు. వాడి సిమ్ ఐడెంటిటీ కూడా ఫేక్. సాధారణంగా క్రిమినల్స్ అంతా అంతే మేడం. కొత్త నెంబర్స్ యూజ్ చేసి క్రైమ్ అయిన తర్వాత ట్రాష్ చేస్తారు. సో కిడ్నాప్ జరిగినప్పుడు నంబర్ యాక్టివ్గానే ఉంది కదా? ఎస్ మ్యామ్. అది యాక్టివ్గా ఉన్నన్ని రోజులు ఎక్కడెక్కడికి మూవ్ అయిందో టైం లైన్ చూపించండి. ఇది వీడి టైం లైన్ మ్యామ్. దీని ప్రకారం వీడు బేగంపేట ఏరియా నుంచి ఎక్కువగా కాల్స్ తీసుకున్నాడు మ్యామ్. ఆ అమ్మాయి మిస్ అయింది కూడా ఇదే ఏరియా నుంచి. ఆల్మోస్ట్ సేమ్ డేట్స్. కిడ్నాప్ చేయడానికి ముందు 2 వారాల పాటు రెక్కీ చేశాడనమాట. సో ఎనీ అవుట్ గోయింగ్ కాల్స్? ఒకే నెంబర్కి ఎక్కువగా కాల్ చేశాడు మ్యామ్. ఆ నెంబర్ చూస్తే కార్తిక్ హాస్పిటల్ అని చూపిస్తుంది. కార్తిక్ హాస్పిటలా? కార్తిక్ హాస్పిటల్స్ ఎండి రంగరాజన్ కొడుకు కార్తిక్ని ప్రైమ్ సస్పెక్ట్గా పెడితే వదిలేమంది ఎవరు సార్? అంటే ఈ కేసుకి కార్తిక్ హాస్పిటల్స్కి ఏదో లింక్ ఉంది. కనెక్ట్ చేసావా? మీరు చెప్పిన ఫోటోస్ పెట్టాను.
ఇవన్నీ నార్మల్ పేషెంట్స్ రిపోర్ట్స్ అండ్ బిల్స్. వెయిట్, వన్ మోర్ సర్వీస్ దేర్. This is connected to dark web. What? Let me check their mailbox. Need fresh kidneys. Can you arrange human bones? Money deposited to offshore account. Arrange a heart. Need heart for 50-year-old female. So many mails requesting organs. డార్క్ వెబ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ద్వారా ఆర్గన్స్ సప్లై చేస్తున్నారన్నమాట. అభయ్, లెట్స్ గో అండ్ గెట్ ద సర్చ్ వెయిట్ వారెంట్. అజ్జా, ఎక్కడికి వెళ్తావు? ఏం వెతుకుతావు? ఎదురుగా కనబడుతోంది కదా. నువ్వు మెట్లు దిగి వెళ్ళేలోగా వాళ్ళు మొత్తం డిలీట్ చేస్తారు. నువ్వు వారెంట్ తెచ్చేలోగా మన పై వాళ్ళ నుండి వార్నింగ్ కూడా ఇప్పిస్తారు. అంటే ఏం చేయలేమా? ఏం చేయాలన్నా ఆధారాలు చూపించాలి. ఇవి సరిపోవు అజ్జా. పైగా ఇది మినిస్టర్ గారు వెంకడు పార్ట్నర్గా ఉన్న హాస్పిటల్. మన దుర్యోధన్కి వాళ్ళు బాగా దగ్గర. ఇప్పుడు మనకు తెలియాల్సింది అసలు కిడ్నాపులు చేస్తుంది ఎవరని కాదు, కిడ్నాపులు చేసి వీళ్ళకి ఇలా అమ్మాయిలను సప్లై చేస్తుంది ఎవరనేది క్లారిటీ కనుక్కోవాలి. వాళ్ళలో ఒక్కని పట్టుకోగలిగితే చాలు, ఈ వెబ్ మొత్తం దొరుకుతుంది. మూర్తి, ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళే ప్రతి కాల్ని మానిటర్ చేయండి. లాస్ట్ 6 monthsగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి కాల్ లిస్ట్ బయటకు తీయండి. ఎస్ మ్యామ్. So, gentlemen, this is our bank. మీరు పెట్టిన ఈ బ్యాంక్ ప్రపోజల్ వర్కౌట్ అవుతుందా? Of course, workout అవుతుంది. Concept is king. We are supplying them live organs. ప్రాణం నిలబడుతుందంటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. బయటికి తెలిస్తే లీగల్గా ప్రాబ్లం అవుతుంది కదా. You don't worry about it. We have our partners in the government. బట్ సప్లై? దానికి ఒకడున్నాడు. Hey boya, where are you man? కలబుండా కొత్త బ్యాచ్ ఇంకా రాలేదు. వెయిటింగ్ హియర్. मेरा काम चल रहा है, कल तक माल भेज दूंगा. कटक माल है इस बार. డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఇంకా చాలా కొత్త ఫ్లోర్లు ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోర్ నుంచి నీకు ఇచ్చే పర్సంటేజ్ కూడా డబల్ అవుతుంది. టేక్ కేర్. పర్ఫెక్ట్, వీ గాట్ హిమ్. ఎస్. మూర్తి, ఆ నంబర్ ఎవరిదో ట్రేస్ చేయి. ఎస్ మ్యామ్. ఐ నీడ్ ఇట్ రైట్ నౌ. వీడు ఫహాద్ సాబ్, బోయా రైట్ హ్యాండ్. హూస్ దిస్ బోయా? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరికి పుట్టాడో ఎవరికి తెలీదు. 10 ఏళ్ల వయసులో కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడంటారు. మౌలా గ్యాంగ్లో పనిచేసేవాడు. అమ్మాయిలను మాత్రమే కిడ్నాప్ చేస్తాడు. కొన్ని రోజులు వాడి దగ్గర ఉంచుకున్న తర్వాత మాత్రమే వాళ్ళను బయటికి పంపిస్తాడు. నరరూప రాక్షసుడు. వీడు మనుషుల రక్తం తాగుతాడని అంతా అనుకుంటారు సార్. అందుకే వాడిని పట్టుకోవాలి. కాలాబండలోకి ఎంటర్ అవ్వడం కష్టం సాబ్. అని పట్టుకోవడం అసాధ్యం. బిజినెస్ మ్యాగ్నెట్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ ఇక్కడి నుంచే కనెక్షన్స్ ఉన్నాయి సార్. అంతెందుకు, కాలాబండ అనే ఒక ఏరియా ఉందని తెలిసినా అది ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కొత్త వాళ్ళు కనిపిస్తే ఆపేస్తారు, డౌట్ వస్తే చంపేస్తారు. వాట్ ఇస్ దిస్? ఇంతవరకు ఏ పోలీస్ లోపలికి వెళ్ళలేదా? 15 సార్ల కిందట అనుకుంటా ఒక పోలీస్ అయినా కాలాబండ గల్లీలోకి పోయిండు. పదేళ్ల పోరగాళ్ళు పీస్గా కట్ చేసి చంపినరు. అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి, వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. చాలా కష్టం సార్.
కానీ మీరు అడుగుతున్నారంటే 10 మందికి మంచి జరుగుతుంది. నేను ఇన్వాల్వ్ కాలేను, కానీ మీకు హెల్ప్ చేస్తా. అక్కడికి ఎవరు వెళ్తారు? నేను కాలాబండ గురించి గల్లీకెళ్ళి తెలుసునని ఒకని పంపిస్తా. అరే సుల్తాన్, अन्ना ఎవడ్రా వాడు? बुड्ढी को दवा देने के लिए आया। ఆగు, వస్తున్నా. కాలబండకి కొత్త కొత్తలు వస్తున్నారు ఇంద్రా. రై, ఏముందిరా బ్యాగ్లా? మెడిసిన్. ఏంద్రా ఇది? బామ్, టైగర్ బామ్. చల్ ఫోట్. అన్నా నాకు చెల్లి కూడా ఉంది, ఏదన్నా తేడా వస్తే నా పని అయిపోద్దన్నా. నువ్వేం భయపడకరా, ఈ రోజు నుంచి నీకు చెల్లే కాదు, ఈ అన్నయ్య కూడా ఉన్నాడు. రోడ్ల మీద ఎవరు కనిపించట్లేదేంట్రా? వీళ్ళ పనంతా రాత్రి అన్నా, పగలంతా నిద్రపోతుంటారు. చెప్తూనే ఉన్నాం కదా బాల్ పగిలిపోద్దని. కొత్త బాల్ కొందాంలేరా అన్నా. బోయా ఉండేది అక్కడే. వాడి దగ్గర బాల్ ఉందే అడుగురా. ఏంట్రా బాబు, క్రికెట్ ఆడట్లేదు? బాల్ పగిలిపోయింది. అవునా, పగిలిపోయిందా? నా దగ్గర బాల్ ఉంది, మీకు ఇస్తా. మరి నాకు బ్యాటింగ్ ఇస్తారా? హలో చిచ్చా, బ్యాటింగ్ వచ్చా అసలు నీకు? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారా? మా వాడు బ్యాటింగ్ లో తోపు తెలుసా, సింగిల్ హ్యాండ్ తో సెంచరీ. వచ్చిరా బాబు, ఇదిగో చూద్దాం. చూస్తారుగా. నువ్వు చూడలేవులే, చాలా స్పీడ్ వచ్చింది బాల్. ఓ, అరే సుల్తాన్, నెక్స్ట్ బ్యాటింగ్ నీదే. నిన్ను ఫస్ట్ బాల్ గా లేపేస్తా. ఓకే ఓకే. బాల్ అంత లేవు, అంతసేపు రుత్తావేంట్రా? టెన్నిస్ ఆడుంటే బాగుండేది, స్లో మోషన్ లో రన్నింగ్. ఆగరా. అవుట్డు. అబ్బా, మళ్ళీ పోయావా ఇంట్లో పడిందిరా. అభయ్, దేర్ ఆర్ గర్ల్స్. సరే నేను వెళ్ళి తీసుకొస్తా. హలో, ఎక్కడికి? ఆగక్కడే. అరే సుల్తాన్, నువ్వు వెళ్ళి తీసుకురారా. మళ్ళా మళ్ళా బాల్ వచ్చిందా, తాట తీస్తా. చలా. సరే అన్నా. ఏయ్, కోనే తూ. ఏయ్, చల్ నికల్.